ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతాన్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంపొందింపచేస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అసహనం పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం, విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత పెరుగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిభతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంభాషణల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకర్షణతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాన్ని సడలించుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సానుకూల పరిస్థితులు దగ్గరవుతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నా ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది.
స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులను సడలించుకునేటువంటి ఉపాయాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలిగేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా మెరుగైనటువంటి ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా విజయాన్ని తెచ్చిపెడతాయి. శ్రమతో కూడినటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు అంతిమంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు గృహంలో ఏర్పడతాయి. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. భాగ్య బృహస్పతి శుక్రుడి ద్వారా గృహంలో ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. మెల్లమెల్లగా కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి దూరమయ్యేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి సంతోష వార్తలు బలాన్ని చేకూరుస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో, నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సోదరుల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగైనప్పటికీ అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి.
గృహ సంబంధిత కార్యక్రమాలు సానుకూలం. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి పట్టు బిగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సహనం పెరుగుతుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక సంతోషం పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఆయనకి. 2 కన్నులు మూస్తే సూర్యచంద్రులు కనపడాల. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి.
అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది, ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు, నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు, కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి, ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది ఆ పరమశివుడి గురించి. చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది, భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించి, అన్నగారు అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్షమ్మ, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడికన్నా బాధల్లో ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదని. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పిన శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే లగ్నం నుంచి కానీ
చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చుంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. ఆ కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యుడు చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం గడపడానికి యోగ్యమైనటువంటి వరుడు వచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి ఆడపిల్లల్ని. అందుకు వెతుక్కుని కాత్యాయని వ్రతం చేస్తారు. కాబట్టి కాత్యాయని శ్రేయసే ఆమె చేసేటటువంటి తపస్సంతా కూడా ఎవరి కొరకు? పరమశివుని కొరకే. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే. సత్యాయ పరమశివుడు సత్యస్వరూపుడు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఎప్పుడు ఉంటే నిత్యాయ అంటారు. సత్యాయ అంటే ఒకచోట ఉండేవాడు అని కాదు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి వాడెవరో వాడిని సత్యం అని పిలుస్తారు. సత్యం శివం సుందరం. ఆయన లేని చోటు ఉండదు లోకంలో. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉండేది శివుడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది యజుర్వేదం. ఆయన బ్రహ్మాండము అంటారు. అండమంటే గుడ్డు. గుడ్డు ఒక పక్కన ఎలా వంగి ఉంటుందో అలా ఈ ఆపాతాళ నభస్థలంత పాతాళం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అంతటా నిండిపోయి ఉండేటటువంటి రూపమునకే శివుడని పేరు. అందుకే ధూర్జటికి దర్శనమిచ్చాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబంబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగంలా కనపడి ఆ పైనుంచి దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున సముద్రమైపోయి ఆ మంచంతా దేవతలు పెట్టిన అగరవత్తుల పొగలై నక్షత్రాలన్నీ వాళ్ళు చేసినటువంటి పూజా పుష్పాలై నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా కనపడుతోందన్నాడు ధూర్జటి. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించిపోయి ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఉండదు. నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో. ధూర్జటి గుండెలు బాదుకుని అడిగాడు, నువ్వు అసలు ఎలా ఉంటావని చెప్పడం? ఏ రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో. ఆయన లేని చోటు చెప్పడం కష్టం. ఒకప్పుడు అర్జునుడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేయాలని చెప్పి గబగబా బయటికి పరిగెడుతున్నాడు. కృష్ణుడు రథం దిగి వచ్చాడు. వచ్చి అర్జున ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి ఎడుతున్నాడు బావా, ఇవాళ మహాశివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. ఏమిటో శివాలయానికి ఎడితేనే శివలింగం ఉందా, శివుడు లేని చోటోటు ఉందా అన్నాడు.
బావా శివలింగం ఉన్న చోట అయితే చూపించు అన్నాడు. పంచ పైకి తీసి మోకాలు చూపించాడు. మోకాల్లో శివలింగం కనపడింది. అభిషేకం చేశాడు. మేక పింటికయో మరీ అన్యాయం. ఓ మేకలు కాసుకునేవాడు శివాలయంలో చూశాడు. ఒరే మనం కూడా వాళ్ళల్లా అభిషేకం చేస్తే బాగుంటుందిరా అనుకున్నాడు. అభిషేకానికి మంత్రం ఏమొచ్చు, పాపం ఏం రాదు, ఎలా వెళ్ళి చేస్తాడు అభిషేకం? ఆలోచిస్తూ కూర్చున్నాడు. మేకలు మేత మేస్తూ ఉండగా ఓ మేక పెంటికలు వదిలిపెట్టింది. అది గుత్తిగా వదిలిపెట్టింది. అది కింద పడి ఆ గుత్తిలో ఉన్న పెంటికలన్నీ భూమి మీద అటు ఇటు చల్లాచెదరగా పడ్డాయి. ఒకటి లేచి ఇలా నిలబడ్డంలో శివలింగంలా కనపడింది నల్లగా. అబ్బా ఇది శివలింగం అన్నాడు. గబగబా వెళ్ళి మేక పాలు పిండాడు. ఓ కుండ పట్టుకొచ్చి శివ 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 అంటూ పోశాడు. అతని భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. మెచ్చుకుని కాటము అంటే మేక పింటిక, అందులోంచి శివలింగ రూపాన్ని పొందాడు. కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అన్నారు. భక్తికి మెచ్చుకుని పరమశివుడు ఒక మేక పెంటికలోంచి తాను ఆవిర్భవించిన రూపానికే కోటేశ్వరుడని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలోనూ నిండిపోయినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. సోమవారం శుద్ధ చతుర్దశి, అలాగే శివయోగం, ఈశ్వరారాధనకి అనుకూలించేటటువంటి గొప్ప సమయం. ఈ రోజున ఈశ్వరారాధన ఎవరు చేసినా వాళ్ళకి మనోభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయి, గృహఛిద్రములు తొలగుతాయి. ఇంట్లో అశాంతి నెలకొని ఉంటే ఆ అశాంతి తొలగటం కోసమే పరమేశ్వర ఆరాధన చెయ్యాలి. గృహంలో వాస్తు పురుషుడు రూపంలో పరమేశ్వరుడు అధిష్ఠించి ఉంటారు కాబట్టి గృహంలో ఈశాన్య భాగంలో శివారాధన చేస్తే, శివుడికి అభిషేకం చేసిన, శివ చిత్రపటానికి పుష్పములు సమర్పించి, గంధము సమర్పించి, నైవేద్యం సమర్పించిన మంచి జరుగుతుంది. శివదీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది. ఆవునేతితో ఈశ్వరుడి దగ్గర ప్రత్యేకంగా ఒక దీపాన్ని వెలిగించి మనం ఆ దీపానికి పూజ చేసి శివుడికి అర్పణం చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ మంచి అంటే మనోభీష్టములు నెరవేరటం. అలాగే ప్రదోష కాలంలో చతుర్దశి సోమవారం కాబట్టి శివయోగం కనుక ప్రదోషంలో శివదర్శనం చేయటం చాలా మంచిది. అలాగే నంది శృంగముల మధ్య నుండి ఈశ్వర సందర్శనం ఎంతగానో రక్షిస్తుంది. రేపటి విశేషాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారం ఏరువాక పూర్ణిమ, కృషి పూర్ణిమ, వ్యవసాయదారులకి అతి ముఖ్యమైనటువంటి శుభదినము. మంగళవారం భూమిపుత్రుడికి సంబంధించిన వారం, కుజుడికి సంబంధించిన వారం. భూ సంబంధమైనటువంటి కార్యములు ప్రారంభించడానికి విశేషమైనటువంటి శుభదినం. అలాగే పూర్ణిమ తిథి, నిండు పూర్ణిమ, పూర్ణతిథి అని పిలుస్తాం. అంటే నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. ఈ పూర్ణ తిథులలో 15వ తిథి పూర్ణిమ పరిపూర్ణమైన పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం ప్రాతకాలంలో శివయోగం, శివయోగం తర్వాత సాధ్యయోగం. అనురాధ నక్షత్రం అన్ని పనులకి అనుకూలించే నక్షత్రం. భూ సంబంధమైన అన్ని కార్యములు ప్రారంభించవచ్చు. వ్యవసాయ సంబంధమైన అన్ని పనులు, అన్ని చర్చలు, భూములు కొనటం, అమ్మటం, భూ సంపాదన, వ్యవసాయ ప్రారంభము, అన్నపూర్ణాదేవికి నిలయమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా రేపటి రోజున మనం చేసేటటువంటి పనుల వల్ల ద్విగుణీకృతమైనటువంటి ధనధాన్యాల్ని భూదేవత మనకి పాడి పంటల రూపంలో అందించడానికి సహకరించే గొప్ప అదృష్ట వారం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. కా, కి, కు, కే, కో ఈ పంచాక్షరాలని మనం పరిశీలన చేస్తున్నాం. ఈ క్రమంలో కు అనే ఏకాక్షరం మాత్రమే ఈ వర్ణమాలలో మనకి ఆర్ద్రా నక్షత్రాన్ని సూచిస్తుంది. ఒక కు అనే అక్షరం, కు, సంస్కృతంలో హ్రస్వాలు ఉండవు. కు, కి, కా, కే, కో ఇలా ఉంటాయి. ఇందులో కకారాది పంచాక్షరాలలో తృతీయాక్షరం ఇది. ఇది పరమేశ్వర సంకేతం, శంకర బీజము అని పిలుస్తారు దీన్ని. కు. కకారం అంటే కామ్య బీజము,
కామసిద్ధి, ధర్మ అర్థ కామ మోక్షాల్లో తృతీయ ఫల పురుషార్థాన్ని ఇస్తున్నటువంటి నామం ఇది. చాలా మహిమాన్వితమైనది. కుమార్ అని కనుక ఎవరినైనా మనం పిలుస్తున్నట్టయితే ఈ పిలిచే పేరులో ప్రథమ అక్షర ధ్వని కు భాసిల్లుతోంది కాబట్టి ఈశ్వర సంకేతం. కౌ పృథివ్యాం జాతః కుజః, కుమారస్వామి బీజం కూడా కు, శక్తి బీజం. తర్వాత కు, ఘ, ఞ, ఛ ఈ 4 అక్షరాలు ఆర్ద్రా నక్షత్రానికి సంకేతం. అయితే ఇక్కడ ఈ వరుస క్రమంలో, కకార వరుస క్రమంలో 5 స్వరాలలో కు ఒక్కటి మాత్రమే ఆర్ద్రా నక్షత్రానికి సంకేతం. ఎందుకు? రుద్ర నక్షత్రంలో నామం ధరించాలంటే 7 జన్మల పుణ్యం కావాలని చెబుతుంది శాస్త్రం. చాలా విశేషమైంది. ఎవరి పేరులోనైనా మొదటి అక్షరం కు కనుక ఉంటే వారు పరిపూర్ణమైన మనోధర్మము, ఆత్మశక్తి, వాక్శక్తి, ప్రభావము కలిగి ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్వం వాళ్ళలో గోచరించదు. శక్తి స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సైన్యాధ్యక్ష యోగం. అయితే ఇక్కడ మరి ఈ కకారం అంతా మృగశిరలో ఉంది, ఈ కు వచ్చేసి రుద్ర నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రంలో ఉంది. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ప్రసన్నమైనటువంటి శక్తి ఉంటుంది, కోపం తొలగుతుంది. కు అంటే జటిలమైనది, అలాగే కు అంటే చెడు అనే అర్థం కూడా ఉంది. కుమతి అంటే చెడ్డమతి, చెడ్డ ఆలోచన అనే అర్థం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఈ నామాక్షర సంకేతంలో ఈ బీజాక్షరాలలో ప్రధానంగా బీజాక్షరాలను తీసుకొని చెబుతున్నాం కాబట్టి యంత్రములలో లిఖించబడేటటువంటి బీజాక్షర సంపుటీకరణంలో కు ఎక్కడొచ్చినా కూడా అది శక్తి బీజం, రుద్రబీజం కనుక రౌద్రము లేకుండా ఉండాలి అంటే రుద్రారాధన విశేషంగా చేయాలి. శ్వేత వస్త్రముల్ని ధరించాలి. సోమవారం ఆరాధ్యవారం. ప్రధానంగా ఉద్యోగ రంగంలో పరిపూర్ణమైన అధికారం కలిగి ఉంటారు. కు అనే పేరుతో కలిగిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ప్రభావం కనపడుతుంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు, స్పష్టంగా మాట్లాడతారు, సహాయం చేసే గుణం ఉంటుంది, కొంచెం మందలించే స్వభావం కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా హృదయం ప్రసన్నంగా ఉంటుంది. ఈశ్వరానుగ్రహానికి ఇష్టమైనటువంటి నామం, ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి అక్షరం కు అక్షరం. ధన్యులు, గొప్పవారు, శ్రేష్టమైనటువంటి యోధ, అలాగే ఆలోచన, మంచి విజ్ఞానము కలిగినటువంటి పండితులుగా భాసిల్లుతున్నారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఘ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి భాగ్యసిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సమస్య పరిష్కారం అనే అంశంలో 12 రాశులలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో సంభవించే సమస్యల పరిష్కారానికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో పరిశీలిద్దాం. మిథున రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా సరే విద్యలలో విశేషంగా రాణించడానికి, ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి బుధవారం నాడు గణపతిని గరికతో పూజించాలి. అలాగే బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డిని తినిపించాలి. ఇలా చేసినట్లయితే మిథున రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ధన మార్గానికి అంటే ధన ఆదాయానికి తరచుగా ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నట్లయితే మీ గృహంలో ఉత్తర దిక్కులో ఒక కంచు పాత్రను ఉంచి ఆ కంచు పాత్రలో పెసలు వేసి మీ గృహంలో ఉత్తర దిక్కులోనే ఉంచినట్లయితే దాని ప్రభావం వల్ల ధన మార్గానికి సంభవించే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా సమస్యలు, అనుకోకుండా ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుండి సులభంగా బయటపడటానికి గోధుమ పిండితో ఉండలను తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేయాలి. అలా గోధుమ పిండితో ఉండలు తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేస్తే అనుకోకుండా వచ్చే కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు
ప్రతి పనిలో నిరుత్సాహం, చేతన శక్తి తక్కువగా ఉండటం ఇలాంటి సమస్య ఉన్నట్లయితే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పాలల్లో కొద్దిగా తేనె చుక్కలు వేసి చంద్రుడికి ఎదురుగా నిలబడి ఆ పాలతో చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా చేసినట్లయితే నిరుత్సాహాన్ని తొలగింపజేసుకొని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు రుణబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే బుధవారం నాడు గణపతిని కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, గరికతో పూజించి స్వామివారికి ఉండ్రాళ్ళను నివేదన చేయాలి. ఇలా చేస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న తరుణంలో, అలాగే కోర్టు వ్యవహారాల్లో ఆటుపోట్లు ఉన్న తరుణంలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి బుధవారం నాడు వేణుగోపాల స్వామి వారి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేస్తూ వేణుగోపాల స్వామికి పాలు, పటిక బెల్లం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే కుటుంబపరమైన సమస్యల నుండి బయటపడటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు దాంపత్య జీవితంలో విభేద అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు తరచుగా కలుగుతున్నప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి మంగళవారం నాడు తెలుపు రంగులో, నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకు రొట్టె ముక్కల మీద నువ్వుల నూనె రాసి ఆ రొట్టె ముక్కలను ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, ఉద్యోగం వచ్చినా తరచుగా ఉద్యోగం మారటం, స్థిరమైన జీవనోపాధి లేకపోవటం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లయితే స్థిరమైన జీవనోపాధిని పొందటానికి, కోరుకున్న ఉద్యోగం లభించటానికి బుధవారం నాడు తల నుంచి అరికాళ్ల వరకు పెసలను అలా దిగదుడిచి ఆ పెసలు పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే స్థిరమైన జీవనోపాధిని, కోరుకున్న ఉద్యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి, వ్యాపార వృద్ధికి శ్రీ మహావిష్ణువుకి బుధవారం నాడు పాలలో అటుకులు కలిపి నివేదించాలి. అటుకులు కలిపినటువంటి ఆ పాలను ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ప్రతి గురువారం రోజు తులసి చెట్టు మొదట్లో పాలు పోయటం, దేవాలయానికి వెళ్ళినప్పుడు తులసి దళాన్ని భగవంతుడికి సమర్పించడం ద్వారా కూడా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపార రంగంలో సంభవించే నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో సత్వరమే వివాహ సిద్ధిని పొందటానికి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి చాదును సమర్పించి స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సంభవించే సమస్యల నుండి ఎలా బయటపడాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన వట సావిత్రి వ్రతం సందర్భంగా మర్రి చెట్టును ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో శాంతియుతమైనటువంటి వాతావరణం అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అయితే ప్రతి వ్యక్తి కూడాను చాలా భాగం మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు అంటే దానికి కారణాలు కోకోలలుగా ఉన్నప్పటికీ వాస్తు శాస్త్రరీత్యా కూడాను మానసిక ఒత్తిడికి ప్రభావం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాల్సి ఉంది. వాస్తు శాస్త్రరీత్యా దోషాలు కలిగినప్పుడు వ్యక్తి జీవితంలో మానసిక ఒత్తిడి అత్యధికంగానే ఉంటుంది సుమా. ఈ మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం నుంచి బయలుపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రతి వ్యక్తి పాటించవలసిన కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు వాస్తుశాస్త్రరీత్యా తెలియజేశారు. వాటిలో వ్యక్తి పడుకున్న స్థలానికి సరిగ్గా పైన
గది కప్పులో బీమ్ అనేటువంటిది ఉండకూడదు. బీమ్ అనేటువంటి దాని కింద కనుక నిద్ర పోయినట్లయితే అనేక మానసిక ఒత్తిడులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. పరుపు లేదా మంచానికి ఎదురుగా అద్దం, డైనింగ్ టేబుల్ అనేటువంటివి కూడా ఉండకూడదు. మీరు పడుకునేటువంటి మంచానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ ఉండకూడదు, పక్కన ఉండవచ్చు. మంచం కింద పనికి మాలినటువంటి సామాను, చెత్త ఉండకూడదు. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి మంచం కింద భాగాన కూడా. డబల్ కాట్ ఉన్నటువంటి మంచానికి 2 పరుపులు కలిపి వేసేటువంటి విధి విధానం చాలామంది ఆచరిస్తున్నారు. అది చాలా పొరపాటు. ఆ డబల్ కాట్ పైన కూడా తప్పనిసరిగా పూర్తిగా ఉన్నటువంటి పరుపు మధ్యలో విడగొట్టినట్టుగా కాకుండా ఉండాలి. అలా పూర్తిగా కనుక ఉన్నట్లయితే మానసిక శాంతి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీరు అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. పడక గదిలో పరుపును దక్షిణ పశ్చిమ దిక్కుల గోడకు ఆనించి తూర్పు ఉత్తర దిశలను ఖాళీగా ఉంచాలి. చాలామంది తమ పడక గదిలో ఎక్కువగా ఉన్నటువంటి పరుపుల్ని అమర్చేటువంటి తీరుతెన్నుల్లో ఈ వాస్తు సూత్రాన్ని తప్పనిసరిగా గ్రహించాల్సి ఉంటుంది. అందుచేత సుఖమైన శాంతియుతమైన జీవితం గడపాలి అంటే దక్షిణ పశ్చిమ దిక్కుల గోడకు మాత్రమే పరుపుల్ని ఆనించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక స్టోర్ రూమ్ నిర్మాణంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. స్టోర్ రూమ్ అనేటువంటిది తగినంత విశాలమైనటువంటి స్థలంలో నిర్మాణం చేసుకోవడం చాలా మంచిది. ఈ గదికి తలుపు ఆకుపచ్చ లేక కాచు రంగులో ఉండటం మంచిది. తగినంత వెలుతురు వచ్చే ఏర్పాటు చేయటం చాలా విశేషం. కిటికీలు మాత్రం ఉంచకూడదు. స్టోర్ రూమ్లో విస్తారంగా అల్మారా, అరలు వంటివి ఉండొచ్చు, కానీ మరీ పెద్ద అరలు మాత్రం ఉండకూడదు. చెక్కతో చేసిన అల్మారాలు కూడా ఉండొచ్చు. ఈ గదికి వాడేటువంటి తలుపుకి ఒక రెక్కే ఉండాలి. 2 రెక్కల తలుపు పనికిరాదు స్టోర్ రూమ్కి. స్టోర్ రూమ్ గచ్చుకు తడి అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అదృష్టాన్ని కలిగింపచేస్తాయి. ఇలా గనక మనం పరిశీలనలో గనక ఉంచుకొని పాటించినట్లయితే. ఈశాన్య వాయువ్య కోణాల్లో స్టోర్ రూమ్ నిర్మించడం ధనహాని అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మానసిక అశాంతి కలగడానికి కూడా ఇది గొప్పగా పనిచేస్తోంది. అందుకని ఈశాన్య వాయువ్య కోణాల్లో మాత్రం స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేసుకోకండి. స్టోర్ రూమ్ ద్వారం ఈశాన్యం లేదా ఉత్తర దిశలను తప్పించి ఇతర దిక్కుల్లో ఉంచాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టోర్ రూమ్కి ద్వారం ఏర్పరిచేటప్పుడు ఈశాన్యం కానీ ఉత్తర దిశలను కానీ తప్పించే ఆ యొక్క ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ఒక ఇంటిలోని అత్తా కోడళ్ళు ఆ ఇంటిలో నిద్రించేటువంటి విధి విధానంలో పాటించవలసిన వాస్తు సూత్రం ఏదైనా ఉన్నదా అన్నది సమస్య. ఒక ఇంటిలో అత్తా కోడళ్ళు గనక ఉన్నట్లయితే అత్తగారు తప్పనిసరిగా నైరుతి మూల దక్షిణ దిశగా తలగడ పెట్టి నిద్రించాలి. పెద్ద కోడలు తూర్పు దిశగా తన తలను పెట్టి నిద్రించటం
సర్వశ్రేయోదాయకమైన శాంతియుత సహజీవనానికి నాంది పలుకుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసి ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎంత ప్రయత్నించినా విద్యార్థులు విద్యలలో రాణించలేకపోతున్నారా? జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ ఆచరించండి. ఏదైనా బుధవారం నాడు గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. గణపతి ముందు కొబ్బరి నూనెతో 5 ఒత్తుల దీపం వెలిగించండి. గణపతికి గరిక అలంకరించి ఉండ్రాళ్లను నివేదన చేయండి. ఇలా చేస్తే విద్యార్థులు పోటీ ప్రపంచంలో అన్ని రకాల విద్యలలో విశేషంగా రాణించవచ్చు.